హలో టెస్టర్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సబ్స్క్రైబర్ నుంచి వచ్చింది. ఆటోమేషన్ టెస్టింగ్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. సో ఎనీ టూల్ ఎనీ ఆటోమేషన్ టూల్ యూస్ చేసే టెస్టర్స్కి ఈ క్వశ్చన్ అనేది ఇంటర్వ్యూలో ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఏంటి క్వశ్చన్ అంటే, ఎన్ని సింపుల్ స్క్రిప్ట్స్ ఆర్ క్రిటికల్ స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు పర్ స్ప్రింట్. ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారంటే, మీరు స్ప్రింట్కి వచ్చేసి ఎన్ని స్క్రిప్ట్స్ ఆటోమేషన్ చేస్తారు, లేకపోతే ఎగ్జిక్యూట్ అన్నారు కానీ ఇక్కడ ఎన్ని ఆటోమేషన్ చేయగలరు మీరు. సింపుల్గా అయితే స్ప్రింట్కి వచ్చి ఎన్ని ఆటోమేషన్ చేయగలరు, క్రిటికల్ అయితే ఎన్ని ఆటోమేషన్ చేయగలరు, కాంబినేషన్ అయితే ఎన్ని కౌంట్ కావాలన్నట్టు అడుగుతూ ఉంటారనమాట. దీన్నే మల్టిపుల్ వేస్లో ఎలా అడుగుతూ ఉంటారంటే, మీరు లాస్ట్ ప్రాజెక్ట్లో ఎన్ని స్క్రిప్ట్స్ ఆటోమేషన్ చేశారు, లేకపోతే పర్ డే మీరు ఎన్ని స్క్రిప్ట్స్ ఆటోమేషన్ చేస్తారు. మీడియం అయితే ఎన్ని స్క్రిప్ట్స్, సింపుల్ స్క్రిప్ట్స్ అయితే ఎన్ని ఆటోమేషన్ చేస్తారు, క్రిటికల్ అయితే ఎన్ని పర్ డే మీరు ఆటోమేషన్ చేయగలరు అని చెప్పి క్యాండిడేట్ యొక్క క్యాలిబర్ని టెస్ట్ చేయడానికి తెలుసుకోవడానికి అడుగుతూ ఉంటారనమాట ప్యానల్స్. సో దీనికి టూ టైప్ ఆఫ్, అంటే పర్టికులర్ కాదు కానీ ఇక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే క్యాండిడేట్ బట్టి అనమాట. క్యాండిడేట్ కనుక ఫుల్ ఆటోమేషన్ ప్రొఫైల్ పెడితే ఆన్సర్ ఒకలాగా ఉంటుంది. లేదు, సేమ్ క్యాండిడేట్ మాన్యువల్ టెస్టింగ్, స్ప్రింట్లో మాన్యువల్ టెస్టింగ్ ప్లస్ ఆటోమేషన్ టెస్టింగ్కి సేమ్ క్యాండిడేట్ అయితే ఆన్సర్ కౌంట్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. ఎగ్జిక్యూషన్ ఆర్ ఆటోమేషన్ చేసే కౌంట్. ఇప్పుడు రెండు కేసెస్ చూద్దాం. ఓకే ఒకవేళ క్యాండిడేట్ కనుక మాన్యువల్ ప్లస్ ఆటోమేషన్ పెట్టుకొని వెళ్ళాడు అనుకోండి. సో ఇలా చెప్పండి, నేను స్ప్రింట్లో ఇంకా క్యూఏ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కంప్లీట్ మాన్యువల్ చేస్తారు, నేను మాన్యువల్ ప్లస్ ఆటోమేషన్ చేస్తాను. కాకపోతే మాన్యువల్ వచ్చేసి ఒక 20-30% చేస్తాను, ఒక 70-80% ఆటోమేషన్ మీద వర్క్ చేస్తాను, లేకపోతే ఒక పర్సంటేజ్ మీకు ఆన్సర్ చేసుకునే దాన్ని బట్టి ఒక 50% ఆటోమేషన్ చేస్తాను, 50% మాన్యువల్ చేస్తానని చెప్పి పర్ డే అయితే సింపుల్లీ వచ్చేసి పర్ డే 6. మీరు కనుక 4 అబోవ్ ఎక్స్పీరియన్స్ పెడితే కనుక అగైన్ క్రైటీరియా అనేది మారిపోతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ బేస్ మీద క్రైటీరియా అనేది మారిపోయింది. మీరు కనుక 4 ఇయర్స్ కనుక అబోవ్ ఎక్స్పీరియన్స్ పెడితే సింపుల్ స్క్రిప్ట్స్ వచ్చేసి ఒక 6 ఆటోమేషన్ చేస్తాం పర్ డే ఆన్ అన్ యావరేజ్. బిలో 3 ఇయర్స్ అలా పెడితే కనుక 4 స్క్రిప్ట్స్ 4 సింపుల్ స్క్రిప్ట్స్ ఆటోమేషన్ చేస్తాం అని చెప్పండి. మీడియం అయితే బిలో 3 ఇయర్స్, మీడియం అయితే 2, అబోవ్ 4 ఇయర్స్ అయితే ఏం చెప్తారంటే 4 చెప్పండి. నెక్స్ట్ క్రిటికల్ స్క్రిప్ట్స్ వచ్చే వాళ్ళకి బిలో 3 ఇయర్స్, అరౌండ్ 3 ఇయర్స్ అయితే 1 క్రిటికల్ స్క్రిప్ట్ ఆటోమేషన్ చేస్తామని చెప్పండి. అబోవ్ 4 ఇయర్స్ అయితే కనుక 2 క్రిటికల్ స్క్రిప్ట్స్ పర్ డే ఆటోమేషన్ చేస్తామని చెప్పండి. ఓకే ఏది మాన్యువల్ ప్లస్ ఆటోమేషన్ అయితే కనుక. అదే ఫుల్లీ ఆటోమేషన్ టెస్టింగ్ అయితే కనుక నేను ఇప్పుడు చెప్పిన కౌంట్స్కి +2 అనేది యాడ్ చేసుకోండి. +2 అనేది యాడ్ చేసుకొని క్రిటికల్ దాని వరకు +1 స్క్రిప్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇదేంటి పర్ డే బేసిస్ అనమాట. అదే మీరు స్ప్రింట్కి స్ప్రింట్ మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్లో 2 వీక్స్ స్ప్రింట్ ఫాలో అవుతూ ఉంటారు. మీరు ఏదన్నా ఇంటర్వ్యూ అటెండ్ అవుతుంటే మీ పర్టికులర్ ప్రాజెక్ట్లో స్ప్రింట్ డ్యూరేషన్ కనుక 1 వీక్ ఉంటే దాన్ని బట్టి మీరు నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ అది మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని ఆన్సర్ చెప్పొచ్చు. ఇంకోలాగా ఎలా అడుగుతారంటే ప్రాజెక్ట్, అసలు మీ ప్రాజెక్ట్లో ఇప్పటి వరకు ఎన్ని ఆటోమేషన్ చేసావు, లేకపోతే అసలు నీ ఆటోమేషన్ కెరీర్లో ఇప్పటి వరకు ఎన్ని ఆటోమేషన్ చేసావు అంటే ఇంకా అది మీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ బట్టి అనమాట. ఒక 4 ఇయర్స్ అబోవ్ అలా ఎక్స్పీరియన్స్ పెడితే అరౌండ్ ఒక 300+ టెస్ట్ కేసెస్ని నేను ఆటోమేషన్ చేశాను అని చెప్పొచ్చు. బిలో 3 ఇయర్స్ అయితే కనుక 200+ టెస్ట్ కేసెస్ని ఆటోమేషన్ చేశానని చెప్పొచ్చు అనమాట. సో ఏది స్టాండర్డ్ కాదనమాట. కాకపోతే ఇక్కడ మీకు చెప్పే ఆన్సర్ అనేది ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, దాని మీద ఏమైనా క్వశ్చన్ అడిగితే మీరు ఎంత జస్టిఫై చేయగలుగుతున్నారు ఇంటర్వ్యూకి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే ఇంకా ఏమన్నా స్పెసిఫిక్గా ఇంటర్వ్యూ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ ఆటోమేషన్ టెస్టింగ్ రిలేటెడ్, సెలీనియం విత్ జావా స్పెసిఫిక్ టాపిక్స్ ఏమన్నా కావాలన్నా కానీ కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ కెరీర్ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ బీజీవీ ప్రాసెస్ గురించి కానీ పిఎఫ్ రిలేటెడ్ కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు